ప్రైజ్ లార్డ్ అందరికీ. రండి వాక్యంలోకి వెళ్దాం. నేనైతే హిందీ బైబిల్లో చదువుతాను, మీరు తెలుగు బైబిల్లో మీరు చూసుకోవచ్చు. फर्स्ट सैमुएल चैप्टर 15 वर्स 22। सैमुएल ने कहा, क्या यहोवा होम बलि और मेल बलि से प्रसन्न होता है जितने कि उसके बात मानने से प्रसन्न होता है। చదవబడిన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. प्यारे प्रभु जी, धन्यवाद स्तुति और बड़ाई के साथ आपके चरणों में आके झुक जाके धर्म प्रणाम करते हैं। समय दिया उसके लिए भी धन्यवाद देते हैं। प्रभु जी, पढ़े गए वचन पे आशीष दे, हमसे बात करे, हमारी कमी घटियों को पूरा करे और आप ही के नाम पर जिन महिमा होने के लिए सहायता और मदद करे। मैं भी अपनी बुद्धि और ज्ञान के साथ नहीं प्रभु जी, पवित्र आत्मा से भर के प्रभु जी मैं काम कर सकूं। प्रभु जी, आप मेरी भी सहायता और मदद करें। आपके हाथों में सौंप देते हुए प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन। 1 सैमुएल चैप्टर 15 वर्स 22। ఇక్కడ ఏం రాయబడిందంటే, దేవుడు బలి అర్పిస్తే సంతోషపడతాడా? వాక్యం మనకు చెప్తుంది. చాలామంది అనుకుంటారు మనం దానం చేస్తే, బలిలో సమర్పిస్తే దేవుడు సంతోషపడతాడేమో అని. కానీ వాక్యం మనకు చెప్తుంది, ఎప్పుడైతే దేవుని పిల్లలు దేవునికి లోబడతారో అప్పుడు దేవుడు ఎక్కువ సంతోషపడతాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఈ లోకంలో మనం ఎక్కడో కొట్టుకోపోతుంటే ఆయన స్వార్థాన్ని, ఆయన పిల్లల్ని మన దగ్గరికి, అంటే ఆయన ఏర్పరచుకున్న పిల్లల్ని, యాజకులని, పాస్టర్లని మన దగ్గరికి పంపించిండు. వాళ్ళు మనకి స్వార్థాన్ని చెప్పినారు. ఆ స్వార్థాన్ని మనం విన్నాము, రక్షణ పొందినాం, ఆయన రక్తంతో మనం కడగబడ్డాం. ఇప్పుడు మనకు కూడా అధికారం దొరికింది, దేవుని పిల్లలు అనే అధికారం. దేవుడు మనకు కూడా పరిశుద్ధ ఆత్మతో నింపింటూ ఆయన పని కోసం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కానీ కొన్నిసార్లు మనం దేవుని పని చేస్తూ ఉంటాము, అనుకుంటాము, కానీ అసలు మనము దేవుని పనిని చేస్తూ ఉంటాము, కానీ దేవుని చిత్తం అనుసారంగా కాదు, దేవునికి ఎలా ఇష్టమో అలా అని కాదు. మనం దేవుని పని చేస్తాము, కానీ మనకి ఎట్లా నచ్చుతుంది ఆ విధంగా మనం దేవుని పనిని చేయడానికి మనము ఇష్టపడుతూ ఉంటాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు అంటున్నాడు, నేను దేవునికి బలిలు అర్పిస్తాను, సమర్పిస్తాను, దేవుడు చాలా సంతోషపడతాడు అని. కానీ అక్కడ ప్రవక్త శామ్యూయల్ ఆ షౌలుకి చెప్తున్నాడు, మూర్ఖుడా, దేవుడు బలి సమర్పిస్తే సంతోషపడాడు. దేవునికి ఏమైనా ఇస్తే దాంతో సంతోషపడాడు మన దేవుడు. మన దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంటే, ఎప్పుడైతే నువ్వు నేను లోబడి పని చేస్తాము, ఆయన చెప్పిన మాటకు ఎప్పుడైతే విలువ ఇచ్చి ఆ పనిని చేస్తామో అప్పుడే దేవుడు నీతో నాతో కూడా సంతోషపడతాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, చాలామంది విశ్వాసి అనుకుంటారు, నేను దేవుని ఇంట్లో ఒక ముఖ్యమైన పని చేస్తున్నాను, ఊడుస్తున్నాను, దేవుడు నా పట్ల చాలా సంతోషంగా ఉంటాడు అని. కొన్నిసార్లు వాక్యం చెప్పే వాళ్ళు అనుకుంటారు, నేను వాక్యం మా సంఘంలో బాగా చెప్తాను, నాతో దేవుడు సంతోషపడతాడేమో అనుకుంటాం. ఆరాధన చేసే పిల్లలు అనుకుంటారు, నేను ఆరాధన చేస్తున్నాను, ముఖ్యమైన వాడిని నేను, నాతో దేవుడు ఎక్కువ సంతోషపడుతూ ఉంటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కానీ వాక్యంలో ఏం రాయబడిందంటే, దేవుడు నువ్వు పని చేస్తే సంతోషపడాడు, నువ్వు పని చేస్తే కూడా సంతోషపడతాడు. కానీ నిజంగా సంతోషపడేది దేవునికి సంతోషం ఇచ్చేది ఏంది అంటే, ఎప్పుడైతే నువ్వు నేను లోబడి పని చేస్తాము. కొంతమంది అనుకుంటారు, నేను ఎక్కువ దానం చేస్తున్నాను, దేవుడు నా మీద ఎక్కువ సంతోషపడతాడు, నాతో ఎక్కువ సంతోషంగా ఉంటుంది ఏమో అని నా లైఫ్తో. కానీ వాక్యం చెప్తుంది మనకి, దేవుడు బలిలు అర్పిస్తే మనం సంతోషపడాడు. ఎప్పుడైతే మనం దేవుని మాటకి లోబడతామో అప్పుడే దేవుడు సంతోషంగా ఉంటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి ఒక కుమారుడు ఉంటే, ఆ కుమారుడికి ఏమైనా పని చెప్తే ఆ కుమారుడు వెంటనే లోబడి, సరే తండ్రి నేను చేస్తాను, ఇప్పుడే చేసేస్తాను అని ఎప్పుడైతే ఆ తండ్రికి ఆ కుమారుడు అంటాడో, వెంటనే తండ్రి చాలా సంతోషపడతాడు. అబ్బా, నా పిల్లోడు నాకు లోబడుతున్నాడు, నేను చెప్పిన వెంటనే లోబడ్డాడు అని మనకి ఎంతో ప్రేమ పుడుతుంది మన పిల్లల మీద. ఎందుకంటే మనం చెప్పిన వెంటనే ఉన్న పాటలోనే
ఆ పనిని చేసిండు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అదే కుమారునికి ఒకవేళ పని చెప్తే ఇప్పుడే కాదు నాయన తర్వాత చేస్తాను నాకు కుదరదు అంటే ఆ తండ్రి కూడా ఎంతో బాధపడతాడు. అరే నేను చెప్పినప్పుడు చేయలేదు, చేస్తాడు కుమారుడు, కానీ ఆయన ఇష్టం వచ్చినప్పుడు చేసిననుకో అది వేరు, దాంతో సంతోషం ఎక్కువ తండ్రికి ఉండదు. కానీ ఎప్పుడైతే మనం చెప్పిన వెంటనే పని చేసేస్తామో అప్పుడు దేవుడు ఇంకా సంతోషపడతాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నా జీవితంతో దేవుడు సంతోషపడుతున్నాడా? నువ్వు నేను కూడా దేవుని పనిని చేస్తూ ఉన్నాం, ముఖ్యమైన ప్లేస్లో ఉన్నాం, కానీ ఆ ప్లేస్ని మనము ఎలా మనం పని చేస్తున్నాం? దేవుని ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నామా, లేకపోతే మనకి ఎట్లా నచ్చుతుందో అలా చేస్తున్నామా? దేవుడు ఇక్కడ షౌల్కి ఒక పనిని అప్పగించిండు, అమాలేకీయ దగ్గరికి పంపిస్తున్నాడు. దేవుడు ప్రవక్తతో మాట్లాడిండు. దేవుడు ప్రవక్త వెళ్ళి శామ్యూయల్కి చెప్పిండు, వెళ్ళి సౌల్కి చెప్పు, అమాలేకీయతో యుద్ధం చేయాలా, నువ్వు అక్కడున్న వస్తువుని ప్రతి ఒక్కటి నాశనం చేయాలా అని, ఏది కూడా మిగలొద్దు అని శామ్యూయల్ ప్రవక్త ఇదే మాట వచ్చి షౌల్తో చెప్పిండు. షౌల్ చూడు, జాగ్రత్తగా విను, అమాలేకీయని వెళ్ళి వాళ్ళందరినీ నాశనం చేసేసి ఏది కూడా మిగలొద్దు అని షౌల్కి చెప్తే షౌల్ శామ్యూయల్కి అలాగే లోబడిండు, వెళ్ళిండు యుద్ధం చేయడానికి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అక్కడ ఉన్న వస్తువులు అన్నిటినీ నాశనం చేసేసిండు, కానీ వాళ్ళ రాజుని ఇంకా వాళ్ళ మంచి మంచి వస్తువులు, మేకలు కానీ గొర్రెలని కానీ అదంతా ఇష్టపడి తెచ్చుకున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, శామ్యూయల్ ప్రవక్త వచ్చి అడిగిండు, దేవుడు చెప్పినట్టుగా చేసినావా అని అంటే, అవును చేసేసినాను అని షౌల్ అన్నాడు. ఏం చేసినావు అంటే, మీరు చెప్పినారు కదా అన్నిటినీ నాశనం చేసేయి అని, అన్నిటినీ నాశనం చేసేసినాను అని. మళ్ళీ గొర్రెలు ఎందుకు ఉన్నాయి అని శామ్యూయల్ అడిగితే, ఇది కొన్ని మంచిగా ఉన్నాయి, మనకు పనికొస్తాయి, మనం అందరం వాడుకోవచ్చు అని ప్రవక్తకి చెప్తూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, షౌల్ ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళిండో చాలా మంచి యుద్ధం చేసిండు, యుద్ధాన్ని కూడా గెలిచిండు ఆయన. కానీ ఆ గొర్రెలని చూసి మోసపోయినాడు. ఆ గొర్రెలని ఆశపడ్డాడు తెచ్చుకోవాలా అని, ఎందుకంటే ఆ గొర్రెలు అంత బాగుండే అని. అది తెచ్చుకున్నాడు. తర్వాత ఆయనతో పాటు ఉన్న సైనికులు కూడా అదే ఆశ చూపెట్టినారు, అరే గొర్రెలు బాగున్నాయి కదా, మన కోసం మనం తీసుకుపోవచ్చు కదా అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కానీ దేవుడు అక్కడ మాట్లాడింది ఏంది, ఏది కూడా మిగలొద్దు, ప్రతి ఒక్కటి నాశనం అయిపోవాలా అని. ప్రతి ఒక్కటి అయితే నాశనం చేయగలగలేకపోయినాడు షౌలు, ఎందుకంటే కొన్నిటిని ఆయన ఇష్టపడ్డాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నా జీవితం ఎలా ఉంది? మనం ఎలా చేస్తున్నాం దేవుని పనిని? షౌలు కూడా దేవుని పని చెప్పిన పనే చేసిండు. వెళ్ళి దేవుడు ఎక్కడ పోయి చెప్పిండు యుద్ధం చేయని, వాళ్ళతోనే యుద్ధం చేసిండు. పోయి యుద్ధం చేసి నాశనం చేయమని చెప్పిండు. షౌలు సేమ్ దేవుని చెప్పినట్టుగానే చేసిండు, పోయిండు యుద్ధం చేసిండు, అన్నిటికీ నాశనం చేసిండు. కానీ కొన్నిటికి ఇష్టపడి తెచ్చుకున్నాడు. కానీ అదే కొన్నిటికి ఇష్టపడి ఆయన తెచ్చుకున్నాడు, కానీ ఆ కొన్నిటి దేవునికి ఇష్టం లేదేమో. నీ జీవితంతో కూడా కొన్నిటిని దేవుడు ఇష్టపడతలేడేమో. దేవుని పనిని మనం అయితే చేస్తూ ఉన్నాం, మనం అనుకుంటున్నాము దేవుని పని చేస్తున్నాము, కానీ దేవుని పనిని ఎలా చేస్తున్నాము? మన ఇష్టం వచ్చినట్టుగా మనం చేస్తున్నామా, లేకపోతే మన దేవుడు మన దగ్గర నుంచి ఎలా కోరుకుంటున్నాడు ఆ విధంగా మనం చేస్తున్నామా? దేవుని పనిని మనం అనుకుంటున్నాం, మనం దేవుని పనే చేస్తున్నాము, కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన ఇష్టం మనం చేస్తూ ఉంటాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది అనుకుంటారు దేవునికి సమర్పిస్తే, బలిలు అర్పిస్తే దేవుడు మా జీవితంతో చాలా సంతోషపడతాడు, మనకు బ్లెస్సింగ్ ఇస్తాడు అనుకుంటాం. కానీ వాక్యం చెప్తుంది దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు, ఎప్పుడు బ్లెస్సింగ్ మనకి ఇస్తాడంటే ఎప్పుడైతే మనం దేవుని చిత్తంకి లోబడి చేస్తాము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇక 2 విషయాలు మనం నేర్చుకోవాలా. ఒకటేమో దేవుడి మాటని మనం వినాలా, ఆయన చెప్పినట్టుగా వినాలా. దేవుడు వచ్చి మనతో ఎట్లా మాట్లాడతాడు? మనకు ప్రవక్తల్ని పంపిస్తాడు, అంటే మన కోసం
పాస్టర్లని ఏర్పాటు చేస్తాడు. కొన్నిసార్లు మనకి చర్చిలో పాస్టర్స్ కొన్ని చెప్తారు, మనకి ఇది చేయొద్దు అని చెప్తే కొన్నిసార్లు మనకు అది నచ్చుతుంది ఇది చేయాలని. కొన్నిసార్లు మనం మన పాస్టర్కి ఐడియా ఇస్తూ ఉంటాము, అది కాదు పాస్టర్ గారు ఇలా చేద్దాం అలా చేద్దాం, ఇలా అయితే రాంగ్ అలా అయితే రాంగు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు కూడా ఏర్పరచుకున్న బిడ్డకి ఎదురుగా మాట్లాడుతున్నామా? పాస్టర్కి లోబడతలేవా? అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. షౌల్ ప్రవక్త కూడా వచ్చిండు, శామ్యూయల్ ప్రవక్త వచ్చిండు, షౌల్కి కొన్ని పనులు చెప్పిండు, ఇది చెయ్యి అని చేసిండు. కానీ కొన్ని ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం కూడా దేవుని పనిని చేస్తాం, మన ప్రవక్తలకి లోబడతాం మనం, కానీ కొన్ని మనం అన్నిటికీ లోబడం, కొన్ని మనం మన ఇష్టంది కూడా చేస్తూ ఉంటాం. ఈరోజు దేవుడు అది తీసేయాలని కోరుకుంటున్నాడు. కొన్ని కూడా ఒకవేళ మనం తీసేస్తున్నాం అనుకో, పూర్తి ఆశీర్వాదం మనమే పొందుకుంటాం. పూర్తి ఆశీర్వాదమే నీకు రావాలని కూడా మన దేవుడు కూడా కోరుకుంటున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సౌల్కి దేవుడు ఏర్పరచుకున్నాడు, రాజుని చేసిండు, అధికారంని ఇచ్చిండు, అభిషేకించిండు. ఇదంతా నీదే, నువ్వే రాజ్యం చేయి, కానీ నేను చెప్పినట్టుగా చెయ్యి అని దేవుడు అన్నాడు. ప్రవక్త ఏం చెప్తే అదే చేయమని అన్నాడు. అన్నీ పొందుకున్నాడు, కానీ దేవునికి లోబడలేదు, ప్రవక్తలకి లోబడలేదు, ఇష్టం వచ్చినట్టుగా చేసి దేవుని రాబోయే ఆశీర్వాదంని ఆయన పొడగొట్టుకున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యంలో 1 శామ్యూయల్ 15 అధ్యాయము 35వ వచనంలో ఎలా రాయబడిందంటే, చాలా రోజుల దాకా శామ్యూయల్ ప్రవక్త షౌల్ గురించి ఏడుస్తూనే ఉన్నాడంట, బాధపడుతూనే ఉన్నాడంట. వాక్యంలో కింద లైన్లో ఏముందంటే, దేవుడు కూడా ఆయన గురించి బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నేను ఇలాంటి వానికి రాజ్యుని చేసినాను, ఇలాంటి వాడిని నేను అధికారం ఇచ్చేసినాను అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యంలో ఏం రాయబడిందంటే, చనిపోయేంత వరకు శామ్యూయల్ ప్రవక్త షౌలు ముఖంని చూడలేదంట. చనిపోయేంత వరకు ఎప్పుడు ఆయన దగ్గరికి పోలేదంట, మాట్లాడలేదంట. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, షౌలు ఆయన జీవితంలో ఏం పొడగొట్టుకున్నాడో ఇష్టం వచ్చినట్టుగా చేసి అంటే, దేవుని సన్నిధిని పొడగొట్టుకున్నాడు. రెండోది, శామ్యూయల్ ప్రవక్తని పొడగొట్టుకున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం కూడా ఎలా చేస్తాము అంటే, రక్షణ పొందుతాం, బాప్తిజం తీసుకుంటాం, పాటలు పాడుతూ ఉంటాం, చర్చిలో పని చేస్తూ ఉంటాం, వాక్యం చెప్తూ ఉంటాం, కానీ మనం కూడా కొన్నిసార్లు మన పాస్టర్లకి దేవుళ్ళకి లోబడం. మనకి ఎలా నచ్చుతుంది అలా మనం చేస్తూ ఉంటాం. బ్రదర్ అండ్ సిస్టర్, దేవుని పనిని చేయాలంటే మనకి నచ్చినట్టుగా మనం చేయొద్దు. దేవునికి ఎలా నచ్చుతుందో అలా మనం చేసి దేవుణ్ణి ఘనపరచాలా, అలా చేసి మనం ఆశీర్వాదంని పొందుకోవాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, షౌలు ఇష్టం వచ్చినట్టుగా చేసి ఆయన ఆశీర్వాదంని పొడగొట్టుకున్నాడు, దేవుని సన్నిధిని పొడగొట్టుకున్నాడు, శామ్యూయల్ ప్రవక్తని పొడగొట్టుకున్నాడు, ఒంటరివాడు అయిపోయినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, 40 సంవత్సరాల దాకా రాజ్యం చేసిండు ఇజ్రాయెల్ ప్రజల మీద. ఆ 40 సంవత్సరాల దాకా దేవుని సన్నిధి ఆయన మీద లేదు, దేవుడు తోడు ఆయన పొందుకోలేదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మంచిగా పాటలు పాడితే సంతోషపడాడు, మంచిగా ఆరాధన చేస్తే సంతోషపడాడు, మంచిగా వాక్యం చెప్తే సంతోషపడాడు, మంచి దానాలు ఇస్తే దేవుడు సంతోషపడాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఎప్పుడు దేవుడు సంతోషపడతాడంటే ఎప్పుడైతే మనం లోబడతాం. ఫస్ట్ ఎవరికి లోబడాలా? మనం దేవునికి లోబడాలా. రెండోది ఎవరికి లోబడాలా? మన చర్చ్ పాస్టర్లకి, యాజకులకి లోబడాలా. వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలా. ఒకవేళ మనం ఎదురు తిరిగి లేదు ఇలా కాదు అలాగా అన్నాం అనుకో, అప్పుడు మన ఆశీర్వాదం కూడా షౌల్ లాగానే పొడగొట్టుకుంటాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీకు నాకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వడానికి పిలిచిండు, నిత్య జీవితానికి వారసుడు చేద్దామని అనుకుంటున్నాడు. ఎలా అవుతాం మనం నిత్య జీవితానికి వారసుడు? ఎప్పుడైతే దేవునికి లోబడతాం,
దేవుని ఇష్టం వచ్చినట్టుగా మనం దేవునికి ఎలా ఇష్టం ఉంటే అలా పని చేస్తే అప్పుడే మన జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్టుగా మనం పని చేస్తే మన దగ్గర నుంచి దేవుని సన్నిధి వెళ్ళిపోతుంది, దేవుడు సహాయం కూడా వెళ్ళిపోతుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, 40 సంవత్సరాల దాకా రాజ్యం చేసిండు రాజు షౌలు, కానీ దేవుడు సన్నిధి ఆయన తోడే లేదు, ఒక్కడే చేసిండు, ఒంటరిగా అయిపోయినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు కూడా దేవుని పని చేస్తున్నావా? దేవుని సన్నిధి ఉందా నీతో? దేవుని ఆశీర్వాదం ఉందా నీతో? ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.